తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. స్వీట్ షాపుల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తున్నారు. పాత సంవత్సరానికి బై బై చెప్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబైంది. తిరుపతిలో ఎటు చూసినా కేకుల కోసం అలాగే బొకేల కోసం అయితే తిరుపతి ప్రజలైతే కన్నా ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది. తిరుపతిలో ఐస్ మహల్ రోడ్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకంగా కేకులన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ప్రజలందరూ కూడా కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అందులో భాగంగానే అయితే తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేకుల పైన ఎక్కువ మగ్గువ చూపుతూ కేకులు కొనుక్కొని వెళ్ళి ఇంటి దగ్గర కట్ చేయాలని చెప్పి అందుకనే నూతన సంవత్సరం సందర్భంగా అయితే కేకులు అందరూ కొంటున్న పరిస్థితి నెలకొన్నాం. మనం చూడొచ్చు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకొని అయితే ప్రత్యేకమైనటువంటి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కేకులన్నింటినీ కూడా తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ న్యూ ఇయర్కు సంబంధించి కేకులు ఎలాంటివి రెడీ చేశారు మీరు? ఎలాంటినా జనవరి 1 కస్టమర్ మళ్ళీ క్వాలిటీ ఇచ్చేసి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలా, మళ్ళీ కస్టమర్ నాకు కావాలా, క్వాలిటీ ఇచ్చేసి మళ్ళీ తినేసి బాగుందని చెప్పాలి. నాకు మళ్ళీ డబ్బు అవసరంగా కష్టంగా మెయిన్ క్వాలిటీ ఇవ్వాలి. నేను క్వాలిటీ ఇచ్చి కస్టమర్ వచ్చి నాకు బాగుందని చెప్పాలా, అది నాకు హ్యాపీగా ఉండదు. జనవరికి కస్టమర్కి ఆదాయం లేదని కూడా కస్టమర్ ఇవ్వాలా. దానికోసం నేను కష్టపడి నైట్ బాగా కష్టపడి నేను కస్టమర్ కోసం కష్టపడతాం. నాకు చిన్న పిల్లగా కష్టపడినాము. 3వ క్లాసు 9 వయసు పనిచేసి వచ్చినాము. ఒక డెవలప్మెంట్ అవ్వాలా, దానికి నాకు కస్టమర్ సపోర్ట్ కావాలా, నేను కస్టమర్కి క్వాలిటీ ఇవ్వాలా. దాన్ని బట్టి నాకు సంతోషంగా ఉంది. కొంతమంది ఇక్కడ కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళతో ఉంటారు. మేడం, ఇక్కడ కేకులు ఎలా అనిపిస్తుంది? మీరు ఏం కొనాలనుకుంటున్నారు? హాయ్, అందరికీ నమస్కారం అండి. మేము కేక్ రేపు కొత్త న్యూ సంవత్సరం అనేసి కేక్ తీసుకోవడానికి వచ్చాము ఫ్యామిలీగా. కానీ చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నాము. కేక్స్ చాలా వెరైటీస్ ఉంటుంది, కూల్ కేక్స్, బొమ్మల కేక్లు అన్ని వెరైటీస్ ఉంటుంది. చాలా క్వాలిటీలు ఇస్తున్నారు, లో కాస్ట్లు ఇస్తున్నారు. తింటే చాలా బాగుంటుంది. అందరికీ చెప్తున్నాము, ఫ్యామిలీగా చెప్తున్నారు. ఇంకా అంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకని మీరు కేక్ కట్ చేసి స్వాగతం పలకాలనుకుంటారు కొత్త సంవత్సరానికి? ఈ చంద్రు అయ్యంగార్ బేకరీ అనేది చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి చాలా క్వాలిటీలో చాలా బాగుంటుంది అని మా ఫ్యామిలీలో రిలేషన్షిప్లో అందరూ చెప్తున్నారు. ఇప్పుడు వెరైటీగా చాలా జనాలు వచ్చారు. ఇంకా దొరకదని భిన్న తీసుకొని పోదామని వచ్చినాము. సూపర్గా టేస్ట్ బాగుంటుంది. 20 సంవత్సరంగా ఉంటుంది చంద్రు అయ్యంగార్ బేకరీ అనేసి. మీరు కూడా వచ్చేయండి, బాగా టేస్ట్. 2025 ఎలా ఉంది మీకు? ఇప్పుడు 2026 కొత్త సంవత్సరం వస్తుంది, మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఓకే, 2025లో ఒక రకం అంటే అప్పుడు తక్కువ నైట్లో టైమింగ్ ఇవ్వలేదు, అందుకనేసి తక్కువ జరిగింది. ఈసారికి చాలా బాగా జరుగుతుంది. క్వాలిటీ కూడా చాలా లో కాస్ట్లో పెట్టినారు. అందుకని హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. నగర ప్రజలందరూ కూడా అయితే నూతన సంవత్సరాన్ని అయితే చాలా సేఫ్గా జరుపుకోవాలని చెప్పి కేకులు తీసుకొని ఇక్కడైతే కన్నా సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తిరుపతిలో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెట్టిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 12 గంటలు దాటిన తర్వాత బయట ఎవరు తిరగకూడదు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ళందరిపైన ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నుంచి అరికట్టాలని చెప్పి ఈ ఆంక్షలు పెట్టినామని చెప్పి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే తెలిపిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ప్రజలందరూ కూడా అధిక మంది ఏదైతే ఇంటి దగ్గరే ఉండి కేక్ కట్ చేసుకొని న్యూ ఇయర్స్ వేడుకలు జరుపుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ తిరుపతిలో నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM TV, తిరుపతి.